హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి మేల్కొండిలో పార్ట్ 53లో భారతదేశ భావి భాగ్యోదయంలో పార్ట్ 2 చెప్తున్నాను. వివాదాలను వదిలేస్తే ఇతరమైన అభివృద్ధి కార్యాలన్నీ తమంతట తామే చేరుకుంటాయి. జీవరక్తం నిర్మలంగా పుష్టిగా ఉంటే ఏ రోగ జీవాణువులు శరీరంలో ప్రవేశించలేవు. మన జీవరక్తం ఆధ్యాత్మిక ధర్మమే. అది స్వేచ్ఛగా ప్రవహించేంతకాలం, అది బలంగా శుద్ధంగా పుష్టిగా ఉన్నంతకాలం అంతా సక్రమంగానే నడుస్తుంది. ఆ రక్తం నిర్మలంగా ఉంటే రాజకీయ బాధలు, సాంఘిక దోషాలు, ఇంకా ఇతరమైన కొరతలు, దేశ దారిద్ర్యం సైతం నివారణ కాగలవు. రోగ జీవాణువును ఒక్కసారి తొలగించి వేస్తే ఏ దోషం కూడా మన రక్తంలోనికి చొరబడలేదు. ఆధునిక వైద్యశాస్త్రం నుండి ఒక ఉదాహరణ తీసుకొద్దాం. రోగాన్ని పొందడానికి 2 కారణాలు ఉండాలని తెలుస్తోంది. వెలుపల నుండి వచ్చి ప్రవేశించే విషజీవాణువు ఒకటి, రెండోది శరీరం యొక్క దుర్బల స్థితి. శరీరం విషజీవాణువులకు ప్రవేశమిచ్చే స్థితికి వచ్చేంత వరకు ఆ జీవాణువుల లోపల ప్రవేశించి బలపడి వృద్ధి గావించడానికి వీలైనంతగా శరీర పటుత్వం తగ్గి శక్తి ఉడిగేంత వరకు ప్రపంచంలోని ఏ రోగ జీవాణువును కూడా మన శరీరంలో రోగం కల్పించే సామర్థ్యం ఉండదు. నిజానికి సూక్ష్మజీవుల రూపంలో లక్షల కొద్దీ జీవాణువులు ప్రతి వాణి శరీరంలోనూ నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. కానీ శరీర పుష్టిగా ఉండేంతకాలం అవి ఏమీ చేయజాలవు. శరీరం నిస్సారమైనప్పుడు మాత్రమే ఈ సూక్ష్మజీవుడు దాన్ని ఆవహించి రోగాన్ని కల్పిస్తాయి. జాతీయ జీవనం ఇలాగే జరుగుతుంది. జాతీయ శరీరం దుర్బలమైనప్పుడు నానా విధమైన రోగ జీవాణువులు జాతి రాజకీయ పరిస్థితుల్లోనో, సాంఘిక అవస్థలోనో, విద్యా విధానంలోనో, చిత్త వైఖరిలోనో గుంపులుగా శరీరంలో ప్రవేశించి రోగ కల్పన చేస్తాయి. దీన్ని నివారించడానికి ఆ రోగానికి మూలం ఎక్కడనో మనం కనుగొని రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించాలి. వెలుపల నుండి వచ్చే విషయాలన్నింటినీ ఎదుర్కొని నెట్టివేయగల సమర్థత కలిగేలాగా రక్తాన్ని నిర్మలంగా, శరీరాన్ని బలిష్టంగా చేసి మానవుని పుష్టిమంతునిగా చేయడం కోసమే మన ప్రయత్నం అంతా సాగించాలి. మన జవం సత్వం ఇంతేళ మన జాతీయ జీవనమే మన మతంలో ఉందని తెలుసుకున్నాం కదా. అలా మన చైతన్యం మతంలో నెలకొనడం సరైందో కాదో, నిర్దిష్టమైందో కాదో, చివరికి లాభకరమైందో కాదో అనే విషయాన్ని నేను తర్కించబోవడం లేదు. మంచికో చెడుకో అది అలా ఉంది. దాన్ని మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఇక ముందు అది అలా ఉండవలసిందే. మతంలో నాకున్నంత విశ్వాసం మీకున్నా లేకున్నా దాన్ని మీరు పోషించవలసి ఉంది. దాని చేత మీరు బంధించబడి ఉన్నారు. దాన్ని వదిలివేశారనుకున్నారా? మీరు ముక్కలు అయిపోతారు. మన జాతీయ జీవన రహస్యం ఇది. మీరు దాన్ని బలపరచవలసి ఉంది. పూర్వం మీరు దాని గురించి చాలా శ్రద్ధ వహించారు కనుకనే దాన్ని గూర్చి తక్కిన వాడినంతా త్యాగం చేశారు. కాబట్టే శతాబ్దాల తరబడిగా మీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదిరించి నిలవగలిగారు. మీ పూర్వులన్నింటినీ భరించారు, మరణానికి సైతం తలవొగ్గారు. కానీ వారు తమ మతాన్ని మాత్రం సంరక్షించుకున్నారు. విదేశీ యాత్రికులు దేవాలయాలను ఒకటి తర్వాత ఒకటిగా పగలగొట్టారు. ఆ అఘాతం గడిచిపోగానే దేవాలయ శిఖరాలు మళ్ళీ పైకి లేస్తూనే వచ్చాయి. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాచీన దేవాలయాలు, గుజరాత్లోని సోమనాథం వంటి దేవాలయాల విజ్ఞాన సంపుటాలను మీకు ఇవ్వగలవు. అనేక పుస్తక రాసుల కంటే ఇవి మీ జాతీయ చరిత్ర రహస్యాలను ఎక్కువ స్పష్టంగా మీకు తెలుపగలవు. నిరంతరం
వందల కొద్ది దాడులకు లోనే నేల కూలినప్పటికీ ఆ శిథిలాల నుండి ఎప్పటిలాగే వందల కొద్ది సార్లు జవసత్వాల్లో పునర్జీవితమై పైకి లేస్తూ వచ్చిన గుర్తులు ఆ దేవాలయాల మీద ఎలా కనిపిస్తున్నాయో చూడండి. మన జాతీయ హృదయం ఆ విధంగా ఉంది. మన జాతీయ జీవన స్రవంతి ఆ తీరుగా ప్రవహిస్తోంది. దాన్ని పోండి. అది మిమ్మల్ని మహా తేజవంతులుగా చేయగలదు. దాన్ని వదులుకున్నారా మీరు మరణిస్తారు. ఆ జీవన స్రవంతిని వదిలి ఒక అడుగు నడిచిన తక్షణమే తత్ఫలితంగా మరణం చేకూరుతుంది. సర్వనాశనమే దాని ఫలితార్థం. ఇతర విషయాలు అవసరం కావని చెప్పడం నా అభిప్రాయం కాదు. రాజకీయాభివృద్ధి కానీ సాంఘికాభివృద్ధి కానీ అవసరం కాదని నేను చెప్పబోనడం లేదు. కానీ మన దేశంలో మతం ప్రధానమని, తక్కినవన్నీ ఆనుషంగికమని అనగా అప్రధానమని నా అభిప్రాయం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి మిమ్మల్ని కోరుతున్నాను. భారతీయుని హృదయం మొట్టమొదట పారమార్థికమై ఆ తర్వాత ఏదైనా కాగలదు. కాబట్టి మనం మతాన్ని బలపరచాలి. ఆ పనిని ఎలా చేయడమో నా ఉద్దేశ్యాలను మీకు చెబుతున్నాను. నేను అమెరికా పోవడానికే మద్రాసు సముద్ర తీరాన్ని వదలడానికి అనేక సంవత్సరాలకు ముందే అవి నా మనసులో ఉన్నాయి. అసలు నేను అమెరికా, ఇంగ్లాండ్కు పోవడం కేవలం ఈ భావాలను ప్రచారం చేయడం కోసమే. అఖిలమత మహాసభను, ఇతర విషయాలను నేను లక్ష్య పెట్టలేదు. అందువల్ల నాకు ఒక అవకాశం మాత్రం దొరికింది. నిజంగా నాకు గల ఈ భావాలే నన్ను లోకమంతటా తిరిగేలా చేశాయి. ఏ కొద్ది మందికో వశమై ఏ మఠాల్లోనో ఏ అడవుల్లోనో రహస్యంగా దాచబడి మూడబడి ఉన్నట్టి మన గ్రంథాల్లోని అమూల్య నిధులనదగినట్టి ఆధ్యాత్మిక జ్ఞానరత్నాలను వెలికి తీసుకురావడమే నా ఉద్దేశాల్లో మొట్టమొదటిది. ఆ జ్ఞానాన్ని దాచిపెట్టుకుని ఉన్నవారి చేతుల నుండే కాక ఇంకా దుర్గమమైన సంస్కృత భాష నుండి కూడా దాన్ని పెకిలించి లాక్కుని రావాలి. శతాబ్దాల నుండి కరుడుగట్టుకుని పోయిన సంస్కృత శబ్దజాలంలో అది భద్రపరచబడి ఉంది. దానంతా ప్రజాసామాన్యానికి అందుబాటులోనికి తీసుకురావాలి. ఈ ఉత్కృష్ట భావరాశిని బయటికి లాక్కొనిచ్చి సంస్కృత భాష తెలిసినా తెలియకున్నా భారతదేశంలోని ప్రతి వానికి అది కొంగు బంగారమై ఒప్పేలా చేయాలని నా కోరిక. అలా చేయడంలో మన సంస్కృత భాష, మన ఈ దివ్య భాషే ఒక గొప్ప విఘ్నంగా ఉంది. మన జాతి అంతా మంచి సంస్కృత అయితేనే తప్ప ఈ కష్టం తొలగేలా లేదు. నా జీవితకాలం అంతా ఈ భాషను పరిశోధిస్తూనే ఉన్నాను. అయినా ప్రతి నూతన గ్రంథము నాకు తెలియందిగానే కనిపిస్తుందంటే ఈ కష్టం ఎలాంటిదో మీరు గ్రహించగలరు. ఈ భాషను పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం లేని సామాన్య ప్రజలకు ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి. కాబట్టి భావాలను ప్రజల భాషల్లో నేర్పాలి. అయినా దాంతోపాటు సంస్కృత విద్యను కూడా నేర్వాలి. ఎందుకంటే సంస్కృత శబ్దాల స్వరానికి గొప్ప గౌరవం, మహిమ ఉన్నాయి. అది జాతికి బలాన్ని ఇస్తుంది. భారతదేశపు నిమ్నజ్ఞాతులను ఉద్ధరించడానికే రామానుజులు, చైతన్యుడు, కబీర్ లాంటి మహనీయులు చేసిన ప్రయత్నాలు ఆ ప్రవక్తల జీవితకాలంలోనే ఎలాంటి సత్ఫలితాన్ని కలిగించగలిగిందో తెలుసుకోండి. అయినా వారి తర్వాతి వారు ఎలా విఫులయ్యారో విశదపరచాల్సి ఉంది. ఆ మహాచార్యులు గతించిపోయిన తర్వాత దాదాపు ఒక శతాబ్దం లోపలే వారి బోధల సత్ఫలాలు అడుగింటిపోవడానికి గల కారణం తెలుసుకోవాల్సి ఉంది. దాని గుట్టి ఇది. వారు నిమ్నజాతులను పైకి తీసుకుని రావాలని మాత్రమే అనుకున్నారు. అలాగే తెచ్చారు. కానీ ప్రజాసామాన్యంలో సంస్కృత భాషను వ్యాపింపచేయడానికి ఈ మహాపురుషులు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించలేదు. సామాన్య జన్ముడు సంస్కృత భాషను చదవకుండా ఆపివేయడంలో బుద్ధ భగవానుడు సైతం పొరపాటు చేశాడు. ఆయన సత్వరం లభించే తాత్కాలిక ఫలితాలను కోరి ఆనాడు ప్రజాస్వామ్య భాష అయిన పాళీ భాషలో తన బోధనను సాగించాడు. అది మహా ఘనకార్యమే. ఆయన ప్రజల భాషలో మాట్లాడాడు. ప్రజలు ఆయన భావనలను గ్రహించారు. అది గొప్ప విషయమే. అలా చేయడం చేత ఆయన భావాలు త్వరగా వ్యాపించి చాలా దూరంగా ఉన్న వారికి సైతం చేరగలిగాయి.
అయినా వానితో పాటు సంస్కృత భాష కూడా వ్యాపించి ఉండవలసిందే. జ్ఞానం లభించింది, కానీ దానికి గణ్యత కొరవడింది, సభ్యత కూడా కొరవడింది. సభ్యతే అంటే నాగరికతే ఒడిదుడుకులకు నిలిచి ఆగగలదు. కేవలం విజ్ఞాన రాశికి ఆసక్తి లేదు. ప్రపంచంలో జ్ఞానరాశిని మీరు వ్యాపింప చేయవచ్చు, కానీ అందువల్ల ప్రపంచానికి ఎక్కువ మేలు కలగదు. రక్తంలోనికి సంస్కృతిని ప్రవేశపెట్టవలసి ఉంది. మహత్తరమైన జ్ఞానరాశులు కల జాతులనెన్నింటినో ఈ కాలంలో మనం ఎరుగుదాం. వాని గతి ఎలా ఉంది? సంస్కృతి వారిలో కొరవటం చేత వారు పుల్లాగా క్రూర మూర్ఖ జాతుల్లాగా ఉన్నారు. జ్ఞానం అనేది పైపైని మెరుగులాంటిదే. ఈనాటి నాగరికత కూడా అలాగే ఉంది. కొంచెం లోతుగా చూస్తే వారి క్రూర బుద్ధి బయటపడుతుంది. అలాంటి విషయాలు ఇప్పుడు తటస్థిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన అపాయం ఇదే. సామాన్య ప్రజలకు వారి మాతృభాషలో బోధన చేయండి. వారికి ఉన్నత భావాలు నేర్పండి. వారికి విషయం అర్థమవుతుంది. కానీ ఇంకొకటి కూడా అత్యావశ్యకమవుతోంది. వారికి సంస్కృతిని అందించాలి. కానీ ఇంకొకటి కూడా అత్యావశ్యకమవుతుంది. వారికి సంస్కృతిని అందించాలి. అది వారిలో కొరవడి ఉండేంతవరకు సామాన్యాన్ని పైకి తీసుకుని వచ్చిన లాభం సుస్థిరం కాజాలదు. సంస్కృత భాష ప్రభావంతో ఒప్పే వేరొక వర్గం ఏర్పడి త్వరలో తగ్గిన వారందరికంటే ఆధిక్యాన్ని సంపాదించి వారిపైని రాజ్యం చేయసాగుతుంది. నిమ్నజాతుల వారికి రక్షణకు ఒక్కటే మార్గం. వారికి ఉన్నత దశ లభించే ఉపాయం సంస్కృత భాషను అభ్యసించడంలో ఉంది. పోరాటాల వల్ల, రచనల వల్ల, ఉత్తమ జాతుల వారిని నిందించడం వల్ల లాభం లేదు. అందువల్ల మేలు చేకూరదు. పైగా వాగ్వాదాలు, పోరాటాలు పెచ్చు పెరుగుతాయి. ఇదివరకే భిన్నంగా చీలిపోయిన జాతి ఇంకా ముక్కలైపోతుంది. కులాలను సమస్థితిలోకి తీసుకుని రావడానికి సంస్కృతిని అలవర్చుకోవడం ఒక్కటే ఉపాయం. ఉన్నత కులాల వారిని బలవంతులుగా చేసిన ఆ విద్యను వీరు కూడా సంపాదించాలి. అది చేశారా మీ కోరిక సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా ఈ చిన్న పట్టణానికి సంబంధించిన ఒక విషయాన్ని గూర్చి ఈ సందర్భంలో వివరించగోరుతాను. ఉత్తర భారతదేశంలో ఉన్న ఆర్యులనే జాతి కాక వారికి భిన్నమైన ద్రావిడులనే వేరొక జాతి దక్షిణ భారతదేశంలో ఉందని, ఈ దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు మాత్రమే ఉత్తరం నుండి వచ్చిన ఆర్యులని, ఇతర జనులంతా ఈ బ్రాహ్మణుల కంటే భిన్నమైన కులాలకు జాతికి చెందినవారని ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం పూర్తిగా నిరాధారమని నేనంటే భాషా తత్వవేత్తలు నన్ను క్షమించాలి. ఉత్తరానికి దక్షిణానికి భాషాభేదం ఉండడం మాత్రమే ఈ సిద్ధాంతానికి ఆధారం. మరి ఏ భేదము నాకు కనిపించడం లేదు. ఉత్తర దేశ ప్రజలు ఇక్కడ చాలామంది ఉన్నాం కదా. ఈ సభలోని ఉత్తర దేశం వాళ్ళను, దక్షిణ దేశం వాళ్ళను వేరు చేసి చూపండి నా యూరోపియన్ మిత్రులను కోరుతున్నాను. ఆ భేదం ఎక్కడుంది? కొంచెం భాషా భేదమే కదా. కానీ ఈ బ్రాహ్మణులు ఉత్తరం నుండి ఇక్కడికి వచ్చి చేరారట. వీళ్ళు సంస్కృత భాషను మాట్లాడే జాతి వాళ్ళట. సరే, వారు ఇప్పుడు ద్రావిడ భాషను చేపట్టారు. సంస్కృత భాషను మరిచారు. తక్కిన కులాల వారు కూడా ఎందువల్ల అదే విధంగా చేసి ఉండకూడదు? తక్కిన కులాల వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి ద్రావిడ భాషను చేపట్టి తమ సొంత భాషను ఎందుకు మరిచి ఉండకూడదు? ఈ భాషావాదం రెండు పక్షాలకు అనుకూలించగలదు. అలాంటి పిచ్చి విషయాలను మీరు నమ్మకండి. ద్రావిడ జాతి ప్రజలు కొందరిక్కడి నుండి అదృశ్యులైపోయి ఉండవచ్చు. అలా నశించగా మిగిలిన ఏ కొద్ది మందో అడవుల్లోనూ ఇలా ఇతర స్థలాల్లోనూ నివసించి ఉంటారు. వారి భాష ఈ ఆచార్యుల చేత చేకొనబడిందనడం సంభవమే. కానీ వీరంతా ఉత్తరం నుండి వచ్చిన ఆర్యులే. భారతదేశం అంతటా ఉన్నది ఆర్యజాతే తప్ప వేరు కాదు. ఇక శూద్రులు ఆదిమ నివాసులనే అభిప్రాయం ఒకటి ఉంది.
ఈ ఆదిమ నివాసులు ఎలాంటివారు? బానిసలట. చరిత్రలో ఒకసారి జరిగిన సంఘటనలే పునరావృతమవుతాయని చెబుతారు. అమెరికన్లు, ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు పాపం ఆఫ్రికా వారిని పట్టుకొని ప్రాణాలున్నంత వరకు కష్టపెట్టి వారి చేత పనులు చేయించుకునేవారు. ఆ బానిసతనంలో వారి బిడ్డలు సంకరజాతి వారై పుడుతూ వచ్చారు. ఇలా చాలా కాలం జరిగింది. విచిత్రమైన ఈ నిదర్శనాన్ని పట్టుకుని మనసు ఎన్నో వేల ఏళ్ళని వెనక్కి పెరిగెత్తి అదే విషయం ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుందని ఊహలు సాగిస్తోంది. ఇక మన పురావస్తు పరిశోధకుడు కాటుక కళ్ళు గల ఆదిమవాసులతో నిండి ఉన్న ఇండియా దేశాన్ని గూర్చి కలలు కండం మొదలుపెట్టాడు. సరే, ఆర్యులనే ఈ దివ్య పురుషులు ఎక్కడి నుండి వచ్చారు? భగవంతునికే ఎరుక. కొందరు అభిప్రాయంలో వీరు టిబెట్ నుండి వచ్చారు, మధ్య ఆసియా ఖండం నుండి వచ్చిన వారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్యులంతా ఎర్రని వెంట్రుకలు కలవారని అభిప్రాయపడే స్వాభిమానులైన ఆంగ్లేయులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అనుసరించి ఇతరులంతా అంటే అనార్యులు నల్లని వెంట్రుకలు కలవారు. ఈ గ్రంథకర్త నల్లని వెంట్రుకలు కల పురుషుడైతే ఆర్యులంతా నల్లని వెంట్రుకలు కలవారే అయిపోతారు. ఇటీవల ఆర్యులు అనేవారు స్విస్సు సరస్సుల తీరంలో నివసించేవారని రుజువు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ సిద్ధాంతాలన్నీ ఆ సరస్సులలో మునిగిపోయినా నాకు విచారం ఉండదు. ఇక మానవులంతా ఉత్తర ధ్రువం నుండి వచ్చిన వారే అని మరికొందరు చెబుతున్నారు. ఈ ఆర్యులనే వారి సంతానం గొడవ ఈశ్వరుడే చూచుకొని ఈ సిద్ధాంతాల సత్యాన్ని నిరూపించడానికి తగిన ఒక్క మాటైనా మన గ్రంథాల్లో లేదు. ఆర్యులు భారతదేశం వెలుపల నుండి వచ్చిన వారిని రుజువు చేయడానికి తగిన మాట ఒక్కటైనా లేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రాచీన భారతదేశంలోనిదే. అంతటితో ఆ విషయం పోనీయండి. ఇక శూద్ర కులం వారంతా అనార్యులని, వారు అధిక సంఖ్యాకులుగా ఉన్నారని చెప్పే సిద్ధాంతం సైతం తర్కానికి నిలవజాలదు. అది అసంగతమైన వాదన. కొద్దిమంది ఆర్యులు ఇక్కడ నివాసాలను ఏర్పరచుకుని లక్షల కొద్ది బానిసలను తమ స్వాధీనంలో పెట్టుకుని ఉండటం ఆ దినాల్లో సాధ్యమయ్యే విషయం కాదు. ఈ బానిసలు వాళ్ళను మింగేసి ఉంటారు. 5 నిమిషాల్లో ఈ 10 మంది ఆర్యులను పచ్చడిగా నంజుకుని ఉండరా? సత్యయుగంలో మొట్టమొదట ఒక బ్రాహ్మణ కులమే ఉందని, కాలక్రమాన వృత్తిభేదాన్ని బట్టి వేరువేరు వర్గాల వారుగా చీలిపోయారని చెప్పే సిద్ధాంతం మాత్రం మహాభారతంలో కనిపిస్తోంది. సత్యయుగంలో మొట్టమొదట ఒక బ్రాహ్మణ కులమే ఉందని, కాలక్రమాన వృత్తిభేదాన్ని బట్టి వేరువేరు వర్గాల వారుగా చీలిపోయారని చెప్పే సిద్ధాంతం మాత్రం మహాభారతంలో కనిపిస్తోంది. ఇంతవరకు లభించిన సిద్ధాంతాల్లో అది ఒక్కటే సత్యం, సమంజసము అయి కనిపిస్తోంది. మళ్ళీ రానున్న సత్యయుగంలో తక్కిన కులాలన్నీ ఆ మొదటి స్థితికే మరలిపోగలవు. కాబట్టి భారతదేశంలోని కుల సమస్య పరిష్కారం ఈ విధంగా జరగవలసిందే. ఉన్నత కులాల వారిని క్రిందికి లాగి భ్రష్టులను చేయడం, బ్రాహ్మణులను నలిపి నాశనం చేయడము పొసగదు. శ్రీ శంకరాచార్యులు వారు తన గీతావాఖ్యాన ప్రారంభంలో బ్రాహ్మణత్వాన్ని గూర్చి, బ్రాహ్మణత్వ రక్షణ గూర్చి బోధించడానికై శ్రీకృష్ణుడు అవతరించినట్లు కారణాలను విశదం చేసే సందర్భంలో భారతదేశంలో బ్రాహ్మణత్వమే ఆదర్శమని తెలిపారు. అదే గొప్ప పరమావధి. ఈ బ్రాహ్మణుడు, ఈ భగవద్భక్తుడు, ఈ బ్రహ్మవిధుడు, ఈ ఆదర్శమూర్తి, ఈ సిద్ధపురుషుడు స్థిరంగా నిలిచి ఉండవలసిన వాడే. అతడు రూపుమాసిపోకూడదు. ఈ కులం వారిలో ఇప్పుడు ఎన్ని లోపాలు కనిపిస్తున్నా తక్కిన అన్ని కులాల వారి నుండి బయలుదేరిన బ్రహ్మవేత్తల కంటే ఈ బ్రాహ్మణ కులం నుండి ఎక్కువ మందే నిజంగా బయలుదేరారు. ఈ ప్రఖ్యాతిని ఆ బ్రాహ్మణ కులం వారికి ఇవ్వడానికి మనమందరం సిద్ధంగా ఉండి తీరాలి. ఆ మాట నిజం. వారిలో ఈ గ్రంథం ఉందని తక్కిన కులాల వారంతా అంగీకరించాలి. మనం వారి లోపాలను గురించి మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకోవాలి. పూర్తిగా ధైర్యం పూనవలసిందే. అలాగైనప్పటికీ వారికి అనర్హమైన గౌరవాన్ని వారికి ఇచ్చి తీరాలి.
ఎవరికి ఇవ్వదగిన దాన్ని వారికి ఇవ్వండి అన్న ప్రాచీన ఇంగ్లీష్ సామెతను జ్ఞాపకం తెచ్చుకోండి. కాబట్టి మిత్రులారా, వివిధ కులాల వారు కొట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల మేలేమీ కలగదు. అది మనలో ఇంకా విభేదాలను కల్పిస్తుంది, మనల్ని ఇంకా దుర్బలులను చేస్తుంది, మనల్ని ఇంకా అధోగతి పాలు చేస్తుంది. ప్రత్యేక అర్హతలు గల దినాలు, ప్రత్యేక మర్యాదలు గల దినాలు గడిచిపోయాయి. మన భారతదేశంలో ఇంకెన్నడూ ఆ రోజులు మరలి రావు. భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన వల్ల కలిగిన మేళల్లో అదొకటి. ప్రత్యేక అర్హతలను రూపమాపడం అనే మహా ప్రసాదాన్ని మహమ్మదీయ పరిపాలన కూడా మనకిచ్చింది. ఆ పరిపాలన అంతగా దుష్టమైంది కాదు. ఏదీ పూర్తిగా అనర్థమని చెప్పడానికి వీలు లేదు. ఏదీ పూర్తిగా శుభప్రదము కాజాలదు. మహమ్మదీయ విజయం భారతదేశంలో అణగదొక్కబడి ఉన్న వారికి, బీదవారికి మోక్షప్రదాయిగా పరిణమించింది. అందువల్లనే మన ప్రజల్లో 5వ వంతు జనం మహమ్మదీయులు అయ్యారు. అదంతా కత్తి వల్ల సాధించిన కార్యం కాజాలదు. కత్తి, అగ్గి ఇంత కార్యం సాధించాయని భావించడం చాలా వెర్రితనం. 5వ వంతు అండం ఎందుకు? మీ మద్రాసు వాసుల్లో సగం మంది మీరు జాగ్రత్త పడకపోతే క్రైస్తవులు కాగలరు. మలబారు దేశంలో నాకు కనిపించిన దాన్ని కూడా వెర్రి విషయం పూర్వం ఎక్కడైనా ప్రపంచంలో ఉండిందా? పాపం మాలవాళ్ళు ఉన్నత కులాల వారు వెళ్ళే వీధుల గుండా నడవనే కూడదట. కానీ వాళ్ళు ఏవేవో ఇంగ్లీష్ పేర్లను దడబిడగా చెప్పేలాగైతే అంతా సరిపోతుంది. మహమ్మదీయ పేర్లను పెట్టుకున్నా సరిపోతున్నది. ఈ మలబారు ప్రజలంతా వెర్రి వాళ్ళని, వారి ఇళ్ళు ఉన్మత్త శరణాలయాలని నిర్ణయించడం కంటే మీరేం చేయగలరు? వీరు తమ చేష్టలను మరల్చుకొని తిన్నని త్రోవకు వస్తే తప్ప భారతదేశంలోని ప్రతి జాతివారు వీరిని చూచి అసహ్యపడవలసిందే. ఇటువంటి దౌర్జన్యాన్ని, రాక్షసాచారాన్ని అంగీకరించడం ఎంత సిగ్గుచేటు. ఈ మాలవారి బిడ్డలు తిండి లేక చస్తున్నారు. కానీ వాళ్ళు వేరొక మతాన్ని స్వీకరించగానే వారికి చక్కగా భోజనం దొరుకుతోంది. కాబట్టి వివిధ కులాల వారి మధ్య పోరాటాలు ఉండటం ఎంత మాత్రం తగదు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండలో పార్ట్ 53లో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 భారతదేశ భాగ్యోదయంలో పార్ట్ 2 అయింది. సోదరిమణులారా లేవండి మేల్కొండలో పార్ట్ 54లో భారతదేశ భాగ్యోదయంలో పార్ట్ 3 చెప్తాను నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న లేవండి మేల్కొండలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.